ఒకరోజు పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాకి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి కాసేపటి క్రితమే చేరుకుంటే తెలుస్తోంది. అక్కడ ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే కాసేపట్లో ఇక్కడికి తిరుపతికి చేరుకుని ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఆల్రెడీ తూకివాకం వద్ద ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని కూడా ఆయన సందర్శిస్తారు. అదేవిధంగానే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా కపిల్ తీర్థం వద్ద కొంతమంది ప్రజలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదే సందర్భంలోనే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా సంబంధించి అదేవిధంగానే తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ చాలామంది సమస్యలు గతంలో వైసీపీ ప్రభుత్వ ఆదాయంలో అప్పుడు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున వివాదాలు జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిష్కారానికి సంబంధించి కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. దాని తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి కంచె కామకోట పీఠాధిపతికి సంబంధించి కూడా అక్కడ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన పర్యవేక్షణ చేస్తారు. మఠాధిపతులతో కూడా పాల్గొంటారు. అయితే ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆయన జరిగేటటువంటి అన్ని ప్రాంతాలు ఇట్లా బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా కపిలేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగానే రేణుగుంట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్తో పాటు ఎప్పటికప్పుడు ఏ ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా కూడా ఇప్పటికే కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద ఒకరోజు పర్యటనలో భాగంగా ఆల్రెడీ నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగానే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు వీళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన, దాని తర్వాత జన సమీకరణ, అదేవిధంగానే ప్రజా పరిష్కార వేదికలో పాల్గొనే ఫిర్యాదుదారులతో ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ వాళ్ళకు సమస్యలు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది, ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా తిరుపతిలోనే ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకి కాసేపటి క్రితమే ఘన స్వాగతం కూడా పలకడం జరిగింది.